నమస్తే, SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. దేశ భవిష్యత్తును నిర్ణయించే నాయకులను ఎన్నుకునే అవకాశం ఒక్క ఓటు ద్వారానే లభిస్తుందని తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రింగ మండలం తహసీల్దార్ డి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ డి లక్ష్మీనారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒక ఓటు హక్కు మాత్రమే అన్నారు. ఇది ప్రజాస్వామ్యం బలోపేతానికి దోహదం చేస్తుందన్నారు. అందువల్ల ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు, ఇది ఒక బాధ్యత అని అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు కూడా ఎన్నికల్లో తప్పనిసరిగా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్యం వస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఓటు దేశాభివృద్ధికి ఎంతో కీలకంగా మారిందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటరు జాబితాలో చేరేలా బాధ్యతాయుతమైన పౌరులుగా మారాలన్న ఉద్దేశంతోనే జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా మార్చడమే దీని ఉద్దేశమన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి యువతలో అవగాహన పెంచడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం 1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘం స్థాపించినట్లు ఆయన వివరించారు. అర్హులైన యువతి యువకులను గుర్తించి ఓటరు జాబితాలో ఓటరుగా చేర్పించే బాధ్యత అయ్యారు. SR7 టీవీ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. ఓటు వేసుకోవాలి. ఓటు హక్కు, జన్మ హక్కు, ఓటు హక్కు, జన్మ హక్కు, ఓటు హక్కు, జన్మ హక్కు, ఓటు హక్కు, జన్మ హక్కు. 18 సంవత్సరాల నిండిన అందరూ ఓటు హక్కు, జన్మ హక్కు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ